అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ధనుస్సు రాశి వారి జీవితంలో ఫిబ్రవరి 2న జరగబోయే అద్భుతమైన మార్పు గురించి. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒకే ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. వెంటనే మీకు సమాధానం ఇస్తారు. ఫోన్ నెంబర్ 9542637206. మీరు గత కొన్ని రోజులుగా కారణం లేకుండా ఆలోచనల్లో మునిగిపోతున్నారా? ఎవరో ఒకరు మిమ్మల్ని సంప్రదిస్తారని ఫీల్ అవుతున్నారా? రాత్రి కలల్లో పాత వ్యక్తులు కనిపిస్తున్నారా? ఇవన్నీ సాధారణం కాదు. ఇవి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్న లక్షణాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు గమనిస్తున్న ప్రతి చిన్న విషయం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోను చివరిలో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ధనుస్సు రాశి అని కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుసు రాశి. ఈ రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు. ధనుసు రాశివారు సత్యం మాట్లాడే స్వభావం కలవారు. ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు. మనసులో ఏముంటే అదే బయటికి చెప్పేస్తారు. అంటే మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పరు. వీళ్ళు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. బంధనాలు, పరిమితులు వీళ్ళకు అస్సలే నచ్చవు. పెద్దగా ఆలోచించే శక్తి ఉంటుంది. ఆలోచనలు చాలా వేగంగా వస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. కొన్నిసార్లు ఆలోచన లేకుండా మాటల వల్ల వీళ్ళు ఎక్కడ లేని సమస్యలను కూడా తెచ్చుకుంటారు. ఒంటరిగా ఉన్నా అస్సలే భయపడరు. దేవుడిపై అపార నమ్మకాన్ని కూడా కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటారు. ఒకే పనిలో ఎక్కువ కాలం మాత్రం అస్సలే ఉండలేరు. ప్రయాణాలు, ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉంటాయి. టీచింగ్, ట్రైనింగ్, ట్రావెల్, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక రంగాల్లో వీళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ స్వతంత్రంగానే పని చేయాలని అనుకుంటారు. వీళ్ళ గ్రహస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది? ధనుసు రాశి వారికి గురుగ్రహం బలంగా పనిచేస్తుంది. చంద్రుని దృష్టి మీ భావోద్వేగాలపై ఉంది. శని ప్రభావం వల్ల ఆలస్యమైన ఫలితాలు ఇప్పుడు ఒక్కసారిగా రావడం మొదలవుతుంది. ఈ మూడు కలిసి ఒక వ్యక్తిని మీ జీవితంలోకి పంపిస్తున్నాయి. ఇక ఆ వ్యక్తి రాకకు ముందే కనిపించే సంకేతాలేంటి ఇప్పుడు చూసేద్దాం. మొదటిది, అనుకోకుండా ఒక మెసేజ్ రావడం లేదా కాల్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి, చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి ఎలా ఉన్నావు అని మెసేజ్ పంపడం లేదా కాల్ చేసి అడగడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. అదే వ్యక్తి మీ జీవితానికి మార్గదర్శకం కూడా కావచ్చు. ఇక రెండవది, పాత విషయాలు మళ్ళీ గుర్తుకు రావడం. అంటే పాత ఉద్యోగం గురించి గుర్తుకు రావడం, పాత ప్రేమ గుర్తుకు రావడం, ఏవైనా గతంలో గొడవలు జరిగితే ఆ గొడవలు గుర్తుకు రావడం. అంటే మీరు వేరే పనిలో ఉన్న ఒక్కసారిగా ఒక వ్యక్తి ముఖం మీకు గుర్తుకు తెచ్చుకోవడం. ఇది ఆ వ్యక్తితో మళ్ళీ కలవబోతున్న సూచన అనుకోండి. మూడవది, ఒక మహిళ ద్వారా సంఘటనలు జరగడం. ధనుసు రాశి వారికి ఈ మార్పులో ఒక మహిళ కీలక పాత్ర పోషించనుంది. అది ఎవరైనా కావచ్చు. మీ ఇంట్లో ఉండే అక్క, చెల్లె అయి ఉండొచ్చు. మీ ఆఫీస్లో మీతో పనిచేసే మహిళా ఉద్యోగి అయి కూడా ఉండొచ్చు. మీ స్నేహితురాలై ఉండవచ్చు. లేదా మీకు అస్సలే తెలియని మహిళ అయి కూడా ఉండవచ్చు. ఆమె మాటలే మీ దిశను మార్చుతాయి.
ఇక మీకు నిద్రలో అంటే పడుకున్నప్పుడు నిద్రలో కలలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎలాంటి కలలు? మీరు ఎక్కడికో ప్రయాణం చేస్తున్న కలలు రావడం, మరియు దేవాలయాలను సందర్శించినట్లు కలలు రావడం, ఎవరో ఆశీర్వదిస్తున్నట్లు కల రావడం. ఇవన్నీ మీ జీవితంలో కొత్త దశను ప్రారంభిస్తాయి. ఇక ముఖ్య విషయానికొస్తే ఆ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి మీకు డబ్బు సమస్య నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. ఇక మీకు ఉద్యోగం గురించి సమాచారాన్ని కూడా ఇస్తారు. మీకు మీరు భయపడుతున్నట్లయితే మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఒక ధనుసు రాశి వ్యక్తి చాలా రోజులు ఉద్యోగం లేక బాధపడుతున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం ఒక స్నేహితుడు మిమ్మల్ని కలిశారు. అతని మాటల వల్ల మీకు ఒక కొత్త ఉద్యోగం దొరికింది. ఇదే విధంగా మీకు కూడా అంటే అందరి ధనుస్సు రాశి వారికి కాకుండా కొందరికైతే ఇలా జరగబోతోంది. ఇక ఆర్థికంగా ఎలా ఉండబోతోంది? డబ్బు విషయం మాట్లాడే అవకాశాలు రావచ్చు. అప్పుల గురించి ఆలోచన తగ్గడం కూడా రావచ్చు. ఎవరో డబ్బు తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మీరు మర్చిపోయిన అప్పు ఒక్కసారిగా తిరిగి రావడం జరుగుతుంది. ఆ మార్పు అంతా ఆ వ్యక్తి వల్లనే జరుగుతుంది. ఇక ఉద్యోగంలో అయితే మీరు ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ నుంచి కాల్ రావడం జరుగుతుంది. మరియు పాత కస్టమర్ నుంచి కూడా కాల్ రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒక ధనుస్సు రాశి మహిళ స్నేహితురాలి సిఫారసుతో మంచి ఉద్యోగం పొందుంది. అలాగే మీకు కూడా ఇలానే జరగవచ్చు. ఇక ప్రేమ కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే మీకు ప్రేమలో క్లారిటీ వస్తుంది. పెళ్లి మాటలు కూడా వినిపిస్తాయి కుటుంబంలో. మరియు కుటుంబంలో ఎక్కడలేని శాంతి కూడా నెలకొంటుంది. కుటుంబంలో గొడవలు ఉన్నా ఒక మహిళ మాటల వల్ల సమస్యలు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతైనా ముఖ్యమే. అంటే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మొద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి మరీ నమ్మాలి. ఇక డబ్బు విషయంలో తొందరపాటు అస్సలే వద్దు. మాటల కంటే పనులు చూడండి. మార్పు మంచిదే, కానీ జాగ్రత్త కూడా ఎంతైనా అవసరం. ఇక ఫిబ్రవరి 1 తర్వాత మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఫిబ్రవరి 2న పసుపు రంగు దుస్తులను ధరించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే ఆ వ్యక్తి రాక మీకు వరంగా మారుతుంది. ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 2న ఒక సాధారణ రోజు కాదు. ఒక వ్యక్తి, ఒక మాట, ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. వీడియో నచ్చింది కదా అండి? నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.